హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ అయ్యే వాహన మిత్రకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి. అది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వంలో వాహన మిత్ర ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని గ్రామ వార్డు సచివాలయం, అదేవిధంగా గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం అయితే దాని ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఎవరైతే గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని పరీక్షించి వాళ్ళకైతే వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ వాహన మిత్రకు ఎలిజిబుల్ అయి ఉండి ఇప్పుడు కూడా వాళ్ళు వాహనాన్ని అయితే ఏదైతే ఆటో కానీ ట్యాక్సీ కానీ నడుపుతూ ఉంటారో అటువంటి వారికి అయితే ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. మీరు ఎవరైనా ఇంకా వెరిఫికేషన్ అయితే చేయించుకోకపోతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళేసి వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిసి మీరు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది అక్టోబర్ 1వ తేదీన అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఆటో కానీ ఇది ట్యాక్సీ కానీ కొని ఉంటారో, కొత్తగా ఎవరైతే నూతన ఈ మధ్య కాలంలో ఎవరైతే కొని ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఇది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో అయితే వీళ్ళకైతే అవకాశం కల్పించడం జరిగింది. ఈ 2 రోజుల వ్యవధిలో వీళ్ళైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే అప్లికేషన్ అనేది సమర్పించి వాళ్ళకి 22వ తేదీన అయితే వాళ్ళ యొక్క వెరిఫికేషన్ చేసుకుని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు 22వ తేదీన అయితే మన యొక్క గ్రామ సచివాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అక్టోబర్ 1వ తేదీన మీకైతే అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.